తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూటమిలో ఉండి పాపం బ్రహ్మాండంగా ఉండి పెద్దిరెడ్డి రవికిరణ్ కూడా అబద్ధాలు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నారండి. ఎంత స్పష్టంగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే జిఎంఆర్ కి 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు టెండర్ కట్టబెట్టేశారంట. ఎక్కడన్నా టెండర్ నోటీస్ చూపించాను, నేను 3 రోజులు చూస్తా ఉన్నా ఎక్కడ టెండర్ నోటీస్ కనిపిస్తాను, చూపిస్తే తెలుసుకుంటాను. ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ 2500 ఎకరాలు మాత్రమే భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారంట. పచ్చి అబద్ధం, పచ్చి అవాస్తవం ఇది. 16,000 ఎకరాల భూసేకరణకి 2015లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది. 16,000 ఎకరాలతో ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉందా? ఈ భూమి మీద ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉందా చెప్పండి? అనునిత్యం రద్దీగా ఉండే హీత్రూ ఎయిర్పోర్ట్ కూడా 5,000, 6,000. అనునిత్యం 24 గంటలు ఫ్లైట్లు దిగే దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా 7,000 ఎకరాలు లేదు. ఇక్కడ 16,000 ఎకరాలు ఎందుకు? ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అంతేగాని ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా కాదు. 16,000 ఎకరాలు, జస్ట్ ఇమాజిన్. 16,000 ఎకరాలతో ఏం చేసుకుంటారా? అమరావతిలో కదా 30,000 ఎకరాలు సరిపోదు, ఇంకా ఉన్నటువంటి 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి సరిపోదని మరో 40,000 ఎకరాలకి ఇచ్చారు చూస్తా. అట్లా 16,000 ఎకరాలకి భోగాపురం రైతులను తీసుకెళ్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపింది. అంతేగాని దీనికి కాదు. ఇంకో విషయం తెలియాలండి, ఎల్బోయిలు అన్ని ఇచ్చారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు సార్. నాకు అసలు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి శంకుస్థాపనలు చేయడంలో టాప్ లో ఉంటారు. ఆయన 1996 ఎన్నికలకి హంద్రీనివా చేశాడు, 1996 ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి వెలుగొండ చేశాడు, దేవాదులు చేశాడు, వరికపుడిసెల చేశాడు. దేంట్లో తట్టమట్టేసి ఎత్తేశాడు ఆయన. మళ్ళా 99 ఎన్నికలకు కూడా సేమ్ హంద్రీనివా చేశాడు, దేవాదులు చేశాడు. ఏ తట్టమట్టెత్తేశాడు ఆయన? అంతెందుకు 2019 జనవరి 19వ తారీఖున కుప్పం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశాడు. ఈ రోజు వరకు ఒక తట్టమట్టేందుకు వ్యక్తి వెళ్ళిపోతున్నారు. సో శంకుస్థాపనలు చేసిన వాళ్ళంతా చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేశాడు. ఆయనకి కనీసం ల్యాండ్ భూసేకరణ అయినా పూర్తయిందా? ఆ రోజుకి మీరు చేసిన భూసేకరణ ఎంత అంటే సమాధానం చెప్పరు. భూసేకరణ పూర్తిగా 900 కోట్లతో 2,750 ఎకరాల భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. డేట్లతో సహా చెప్పండి చూస్తాను నేను. 2019కి ముందు ఏం జరిగింది, 19 తర్వాత ఏం జరిగింది అని. సార్ 2019 జగన్మోహన్ రెడ్డి గారి కింద 2020లో జిఎంఆర్ తో ఏదైతే జిఎంఆర్ కి కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కేబినెట్ నిర్ణయం తర్వాత జీవో ఇవ్వడం జరిగింది, జీవో తర్వాత లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వడం జరిగింది, తర్వాత R&R స్కీమ్ అప్రూవల్ కి అదే విధంగా అగ్రిమెంట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. తర్వాత 2020లోనే సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. 11th November 2020 సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. తర్వాత లెటర్ ఆఫ్ క్లోజర్ ఇచ్చింది కూడా 2022లో ఏదైతే కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎకరాకి 12 నుంచి 14 లక్షలు ఇస్తా అంటేనే రైతులు వెళ్ళింది. 16,000 ఎకరాలు కావాలి, 12 నుంచి 14 లక్షల రూపాయలు కాంపన్సేషన్ పర్ ఎకర్ ఇస్తాను అంటే రైతులు వెళ్ళింది. ఆ రోజు నిర్వాసితులకు గోడు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోతేనే రైతులు వెళ్ళింది. మరి మేము వచ్చిన తర్వాత డబుల్ చేసాము అమౌంట్ ని. మీరు ఇస్తాను దాన్ని కాస్త 30-35 లక్షలు జనాయితీ భూములను కూడా నార్మల్ భూముల్లో ఇచ్చాం. అందుకని రైతులు ఒప్పుకున్నారు. వాళ్ళకి 80 కోట్లతో టౌన్షిప్ లాంటి కాలనీలు నిర్మించాం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. 250 చదరపు అడుగుల్లో ఇళ్ల స్థలం, 9.5 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు రైతులు ఒప్పుకున్నారు. సో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో టెంకాయ కొట్టని తప్పిస్తే ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఖర్చు పెట్టిన డబ్బు ఎంత, ఏదైతే పూల్ చేసినటువంటి భూసేకరణ చేసినటువంటి ల్యాండ్ ఎంత ఏం చెప్పరు. ఒక టెంకాయ కొట్టేస్తే మాదే. సార్ అప్రూవల్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి. భూసేకరణ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసింది. ఆఖరికి మీ నితిన్ గడ్కరీ గారు కూడా అన్నారు కదా, ఏమన్నారు? సో దీనికి సంబంధించినటువంటి రోడ్ కనెక్షన్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ప్రెజర్ పెట్టి మరీ తెప్పించుకున్నారు. ఐఎమ్ గోయింగ్ టు శాంక్షన్ దిస్ ల్యాండ్ రోడ్స్ అని చెప్పి. అయినా కానీ అబద్ధంలాగే మాట్లాడేస్తారు. ఆయన బ్రెయిన్ చెల్లి ఆయన ఎవరిది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి బ్రెయిన్ చెల్లిని నాదే అని చెప్పుకుంటారు. సార్ వినేవాడు ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చైనా వాళ్ళు నేనే కట్టా అంటారు. ఆఖరికి ఈఫిల్ టవర్ లోకేష్ కట్టారని చెబుతారేమో, పిరమిడ్స్ ఏమో వాళ్ళ తాతగారు కట్టారని చెప్తారేమో.
సిగ్గుండాలి సార్. నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ నీదే అని చెప్పుకుంటున్నావు, చెప్పుకో, ఇబ్బంది లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి లేదు అని మాత్రం చెప్పొద్దు, తప్పు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు, మీరు కట్టాలనుకునే అన్ని అయ్యి ఉంటే మరి కుప్పం ఎయిర్పోర్ట్ అయిపోవాలి కదా. 96 నుంచి 99 మధ్యలో, 96 నుంచి 2004 మధ్యలో హంద్రీనివా, వరకపుడుసేల, దేవాదులు ఇవన్నీ అయిపోయి ఉండాలి కదా, వెలుగొండ ఇవన్నీ ఎందుకు అవ్వలేదు? శంకుస్థాపన లేసినంత మాత్రాన చరిత్రకారులు కాలేరు ఎవరు, ఆలోచన చేసుకోవాలి. సో అన్ని క్లియరెన్స్ ఇచ్చి జిఎంఆర్ కి అసలు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ ఫీల్డ్ కి అండ్ పీపీపీకి తేడా తెలియకుండా మాట్లాడుతా ఉన్నారన్న. గ్రీన్ ఫీల్డ్ అంటే 100% ఒక ఎంఎన్సీ పెట్టుబడి పెడుతుంది, 100% పెట్టుబడి. ఎంఎన్సీ పీపీపీ అంటే తేడా తెలియదు. మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చేయడానికి, ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఇవ్వడానికి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వచ్చి కూర్చుంటే ప్రజలు హర్షిస్తా అనుకున్నారా? మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడానికి, ఎయిర్పోర్ట్ ని గ్రీన్ ఫీల్డ్ ఇవ్వడానికి ఎంత తేడా ఉంది? రెండింటికి లింక్ పెట్టి, మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తామంటే ప్రజలు ఒప్పుకోరు. బీజేపీ ముందు ద్వంద్వ విధానాలను వాడాల్సింది బీజేపీ. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు ఒకసారి మీకు ఫ్రెండ్ అవుతారు, ప్రతి ఎన్నికలకు ఒకసారి మీకు విరోధం అవుతారు. ఎక్కడైనా సరే మీకు ఈ రోజు శత్రువు రేపు విరోధి కాకుండా ఏదైతే మిత్రుడు అవుతాడు, ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవుతారు. మీరు ఎలా మాట్లాడతారు? దాన్ని నేను చెప్తా ఉన్నా. సో రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఈ రోజు నిజంగా చారిత్రక ఘట్టం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అంటే ఎవరు ఒప్పుకోలేని పరిస్థితి. నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అని. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టినటువంటి జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన స్పష్టంగా చెప్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారు, అదే విధంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎవరి పాత్ర ఉంది అని. ఎవరి పాత్ర సార్? నేను క్లియర్ గా రాజు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, భూసేకరణ పూర్తి చేయకుండా ఎవరైనా పనులు చేపడతారా? ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుందా? మరి భూసేకరణ చేపట్టి వాళ్ళకి టెండర్ ఇచ్చి, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ ఇచ్చి, కోర్టులో ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి, కనెక్టింగ్ రోడ్లు వేపించి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అంటున్నారంటే ఇంతకు మించిన పచ్చి అబద్ధం, పచ్చి అవాస్తవం, పచ్చ విషయం ఇంకేమన్నా ఉందా అని చెప్పి నీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను సార్.